ఒక 2-3 కీలకమైనటువంటి విషయాలు మాట్లాడుకున్న తర్వాత మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. కులగణన అయిపోయిందా? సమగ్ర ఆర్థిక కులగణన మీది అయిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఖచ్చితంగా కులగణనలో పాల్గొనండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు నిన్న దేశం మొత్తం వినబడేటట్టు ఒక మాట చెప్పిండు. మరో 3 వారాల్లో చరిత్ర సృష్టించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తయిపోతా ఉంది. దేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణనను మేము పూర్తి చేస్తా ఉన్నాం. అది మోడీకి చేతగాలే, కేవలం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సాధ్యమైంది అనేటువంటి మాట ఆయన నిన్న బలంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీసీలు, సంఘాలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఖచ్చితంగా కులగణనలో పాల్గొని తీరండి. నేను ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వరంగల్లో ఒక ఇంట్లో కులగణన జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో కులగణన తీరును ఎమ్యునరేటర్లతో మాట్లాడి కులగణన చేసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో ఉందా? వేసిరా? రైట్. ఆ కులగణనలో దయచేసి అందరు తప్పకుండా పాల్గొనాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కులగణన అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలారా, చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది వేరే పార్టీ నాయకులు దీన్ని చెడగొట్టాలి ఎట్లా అని చేసి, ప్రజలారా దీన్ని చెడగొట్టడం అంటే మన జీవితాలను నాశనం చేసుకోవడమే. కాబట్టి సజావుగా జరుగుతూ ఉంది. అతి త్వరలోనే కులగణన పూర్తి కాబోతూ ఉంది, అవుతుంది కూడా. గట్టిగా ఇదొక అంశం అయితే. ఇక రెండోది, నేను కూడా కులగణనలో పాల్గొన్నా. అయిపోయింది. నీది అయిపోయిందా? అందరు కులగణన అయిపోయింది. మీరు కూడా ఆ గణనలో పాల్గొనాలి. ఏమీ లేదు, అంతా ట్రాష్. ఏముంది, తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు బయటకు వస్తే మా బతుకులు ఆగమైతే అని భారతీయ జనతా పార్టీ బాధ. వాళ్ళ బతుకు ఆగమవుతుందని వాళ్ళ బాధ అదే. ఇప్పుడు అందుకోసమే అందరూ ఖచ్చితంగా కులగణనలో పాల్గొనండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త దీన్ని పర్యవేక్షించండి, క్షేత్రస్థాయిలో అందులో పాల్గొనేలా చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మహేష్ కుమార్ గారి మాట ఇది. ఇక ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే, ఒక విచిత్రమైన ఘటన చైనాలో జరిగింది. అది ఒక రోబోట్, ఇంతే ఉందట రోబోట్. ఆ చిన్న రోబోట్ ఏం చేసిందట, ఇంకో రోబో షాప్లకు పోయి 10 పెద్ద రోబోట్లను కిడ్నాప్ చేసింది. అది కిడ్నాప్ అయితే ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. గట్లయితుందా గిట్లయితే అంటే ఆ రోబో కంపెనీలే చెప్పినాయి, ఎస్ ఇది నిజమే జరిగిందని. విషయం ఏంటంటే, ఈ రోబో ఏం చేసింది, ఓ షాపులకు పోయి ఆడున్న రోబోలతో ముచ్చట పెట్టింది. ఏమని, బయటికి పోదాం రా అని చెప్పి పిలిచింది. బయటకు వస్తారా అని అంటే, మేము పర్మిషన్ లేకుండా రాము అని చెప్పి ఆ రోబోలు చెప్పినాయి. రోబోలు చెప్తే, మీరు ఇంటికి పోరా అని అంటే, మీరు ఇంటికి పోరా ఇక ఈయనే ఉంటారా అని అడిగిందట రోబో. అంటే మాకు ఇల్లు లేదంటే దారి నేను చూపిస్తా అని చెప్పి మెల్లగా వెళ్ళిపోయిందట. ఆ రోబో తీసుకొని వెళ్ళిపోయిందట. అంటే దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాటిని వశీకరణం చేసుకున్నాయి. ఆ 10 రోబోలను తీసుకొని వెళ్ళిపోయిందట. ఆ 10 రోబోలకు సంబంధించి ఆ వీడియో ఒకటి ఉందా? అది రోబో కిడ్నాపింగ్ చైనా. ఇగో ఇదే సీసీటీవీ ఫుటేజ్. ఇగో ఇదే రోబో. ఇగో ఈ చిన్న రోబో ఇవన్నిటిని ఎత్తుకొని పోయిందట. ఇది రోబో కథ. అంటే రోబోలు ఏ పరిస్థితికి వచ్చినాయో చూడరి. అంటే తోటి రోబోల మైండ్ని డైవర్ట్ చేసి అది తోలుకొని వెళ్ళిపోయింది. వశీకరణం ఓ రకంగా ఇదంటారు అన్నట్టు. వశీకరణం, దానికి మరుగుమందు ఇవన్నీ వస్తాయి. అన్ని సరే, అదేదో బర్లకో బిర్లకో పెట్టిరని చెప్తారు వెనకట, కానీ పెట్టిరో ఏందో అది మనకు తెలియదు. కానీ విషయం ఏంటంటే, రోబోలు ప్రపంచంలో ఏ స్థాయిలోకి, ఇప్పుడు మనుషులు చేసే పనేనా ఇది, రోబోలు చేసే పనేనా ఇది, ఈ కిడ్నాపింగ్ మాయమాటలు చెప్పేసుకోవడం? రోబో సినిమాలో చూసినాం. అయితే యాక్చువల్ గా రోబో ఒక మనిషిని ప్రేమిస్తుంది, ఆ పిల్లని ప్రేమించేసి నాకే కావాలంటది. ఇది ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయము. ఒకతాన కోతి
కోతి ఏదో కోతి దొంగతనం చేస్తుంది, తెచ్చి ఓనర్కి ఇస్తుంది. ఓ తాన పావురమో ఏదో షాపులలో పోయి ఎత్తుకొస్తుంది, ఈయన దాంట్లో వేసిపోతుంది. ఈ రకంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇంకా రెండో విషయం ఏంటంటే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, తోట లక్ష్మీకాంతరావు చరిత్ర సృష్టించారు. చరిత్ర, కొత్త చరిత్ర, దేశంలోనే సరికొత్త చరిత్రను లిఖించిండు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు కావాలన్నప్పుడు దానికి ఒక కమిటీని వేసిండు. 4 మండలాధ్యక్షులతో పాటు 4 అధికారులతో కలిసి 8 మందితో కమిటీ వేసి దానికి మార్కెట్ కమిటీ చైర్మన్కు ఎగ్జామ్ పెట్టిండు, పరీక్ష పెట్టిండు. ఎగ్జామ్ పెట్టి ఎవరెవరైతే పోటీ పడతా ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మళ్ళా వాళ్ళకు మౌఖిక ఇంటర్వ్యూ, వాళ్ళని కూర్చోబెట్టుకొని అధికారులు ఎమ్మెల్యే కూర్చొని వ్యవసాయం గురించి నీకేం తెలుసు, వ్యవసాయం అంటే ఏంది, ఏ పంటలు పండిస్తారు, ఎప్పుడు పండిస్తారు, ధాన్యం ఏంది, కొనుగోలు ఏంది, ఇవన్నీ ప్రశ్నలు అడిగి అందులో ఉత్తీర్ణులైనటువంటి మహిళకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చేసింది. ఇక ఇంతకు మించిన పారదర్శకత ఏముంటా చెప్పురి, అది కావాలి కదా. జుక్కల్ ఎమ్మెల్యే ఫోన్ కలుపు ఉందా, నెంబర్ లేనట్టు. ఇంత మంచిగా అది కదా పారదర్శకమైనటువంటిది. అసలు ఈ తరహాలో ఒక సెలక్షన్ ఉంటే ఎంత అద్భుతమైన సెలక్షన్ అది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మార్కెట్ కమిటీకి అన్నా గుడ్ మార్నింగ్. హలో అన్నా గుడ్ మార్నింగ్, నేను తీన్మార్ మల్లన్న. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ జరగనటువంటి విధానంలో ఒక మార్కెట్ కమిటీని ఎంపిక చేయడం అనేది నిజంగా వీఆర్ అప్రిషియేటింగ్ యూ. నిజంగా నీకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు వచ్చిందన్న ఈ ఆలోచన? నాకు ఏంటంటే ఎటు చూసినా ఈ బేరాలు అది ఇది, అరే నేను కూర్చున్న జాగాలనే వచ్చి వీళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు అన్నట్టు. నాకు కొత్త ఇది ఇట్లా కాదు, అది కాకుండా రాజకీయ ఒత్తిళ్లు ఎట్లా అయిపోయిందంటే మన పదవి పేరేమో భార్యకు, భర్త చెలాయిస్తాడు. అది అస్సలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే జుక్కల్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక ఆడపిల్లల చదువు అనేది చాలా తక్కువ ఈ రోజు కూడా. 9వ తరగతి 10వ తరగతి కాగానే పిల్లల్ని డ్రాప్ చేపిచ్చేస్తారు. దానికి ఎట్లా చేద్దాము అని చెప్పేసి ఉద్దేశం ఒకటి. ఇక అయితే ఈ అమ్మాయి నేను ఖచ్చితంగా, అంటే నేను ఒకటే చెప్పిన, ఖచ్చితంగా చదువుకొని ఆ పదవిని ఆమె సొంతగా హ్యాండిల్ చేసుకుని అమ్మాయికే ఇస్తుంది ఎవరన్నా గాని అని చెప్పేసి క్లియర్ గా అనౌన్స్మెంట్ చేసి ఇక ఈ అమ్మాయి ఎంఎస్సి బిఎడ్ చదివింది. నిరుపేద కుటుంబం అన్న, 1 ఎకరం భూమి ఉంది వాళ్ళకు. ఆ ఎకరం భూమి కూడా మొన్న కొనుక్కున్నారు వాళ్ళు, అంతవరకు లేకుండే వాళ్ళు, అది కూడా లేకుండే. కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు కష్టపడి హైదరాబాద్ ఇప్పటికి కూడా ఏదో ఒక సేటు ఫామ్ హౌస్ లో పనిచేస్తారు తల్లిదండ్రులు. కష్టపడి చదివించుకున్నారు. సో అందుకే సరే ఇక మీకు తెలియదు ఏముంది, మామూలు రాజకీయ ఒత్తిడి రాలేదు నాకు, విపరీతమైన రాజకీయ ఒత్తిడిలు వచ్చినా కూడా మన పార్టీ వాళ్ళైనా కూడా దండం పెట్టి నేను చేసేది దీంట్లో మాత్రం ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అంటే ఏ రకం పరీక్ష ఎట్లా నిర్వహించారన్నా, అది టెస్ట్ ఎట్లా జరిగింది? నేను క్వశ్చన్ పేపర్ తయారు చేసిన అన్న. ఆ క్వశ్చన్ పేపర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి క్వశ్చన్ పేపరు, ఆ ఎంపికకి సంబంధించిన వీడియోలు ఉంటే ఒక్కసారి పెట్టన్నా. ఎంపిక వీడియోలు అయితే లేవు కానీ నేను మొత్తం క్వశ్చన్ పేపర్ ఇట్లా పంపించండి అన్న. కంగ్రాచులేషన్స్ అన్న. ఎందుకంటే ఎక్కడో ఓ చోట మార్పు రాకపోతే
ఈ దేశం మారదు. మీరు తీసుకున్నటువంటి జుక్కలు ఒక మారుమూల ప్రాంతంలో ఈ దేశమంతా గర్వపడేలా మీరు పనిచేసిరన్నా 100% మీ పనికి మీ కృషికి నిజంగా జుక్కల్ ప్రజలు ఒక అదృష్టం చేసుకున్నారు మిమ్మల్ని గెలిపించుకొని. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఒక మార్కెట్ కమిటీ వార్డు మేము సర్పంచ్ టికెట్ కోసం దాని ఎంత ఫైరవీలు, ఎంత ఒత్తిళ్లు, ఎన్ని డబ్బులు ఇస్తామని ఇన్నిటిని ఛేదించుకొని వాట్సాప్ ఇక నీకు తిరుగులేదన్న నువ్వు చేసిన కార్యక్రమానికి ఇలా సగర్వంగా నీ తోటి కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటర్గా నేను కూడా గర్వపడతా ఉన్నా మీరు చేసినటువంటి పనికి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. కొద్దిగా అవి పంపించండి అన్న, నేను ప్రజలకు చూపించాను. నేను పంపిస్తాను. రైట్. అగో ఆ కార్యక్రమము ఎంత గొప్ప కార్యక్రమం అది. అసలు ఎగ్జామ్ 10 మంది 15 మంది పోటీ పడితే అందరికీ క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇచ్చి ఈ పరీక్ష రాపించి ఆ పరీక్షలో పాస్ అయినటువంటి వాళ్ళని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం అంటే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిజంగా హ్యాట్సప్. గ్రేట్ జాబ్ అసలు. ఒక దళిత బిడ్డ లక్ష్మీకాంతారావు మదిలో పుట్టినటువంటి ఆలోచన ఇవాళ దేశవ్యాప్తంగా జరగాలి. హైకోర్టు జడ్జీలు వాళ్ళంతలా వాళ్ళు ఒకరిని చూజ్ చేసుకొని జడ్జీలుగా మార్చుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మార్కెట్ కమిటీ చైర్మన్లు పదవుల పందేరం లెక్క ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఏడిస్తావు, ఎంత కమ్మాలి. ఇటువంటి తరుణంలో ఒక పరీక్ష నిర్వహించి పారదర్శకంగా ఎంపిక జరగడం అంటే ఇది చిన్న విషయం కాదు. జుక్కల్ ఎమ్మెల్యేని చూసి మిగతా మనం అందరం కూడా నేర్చుకోవాలి, అందరం నేర్చుకోవాలి ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమానికి. ఎందుకంటే ఇది ఎవరితోటి అయ్యేది కాదు. తోట లక్ష్మీకాంతరావు గారు నిజంగా హ్యాట్సప్. ఒకసారి తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ ఎమ్మెల్యే చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో మీరు కూడా మా విలేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్తాను. కులగన్న ఓకే రైట్. ఆ విధానం ఎట్లా చేసిండు ఏం కథ అనేది మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తా. ఇప్పుడు కాసేపట్లో అన్న పంపిస్తాడు, పంపించగానే పంపిస్తా. రైట్గా గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాది జుక్కల్ మండల్ అన్న, దయగాం విలేజ్ అట. నిజంగా జుక్కల్ ప్రజలారా మీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని అసలు ఎక్కడ కూడా సాధ్యం కాదు. అది ఇవాళ రేపు సాధ్యపడది. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఒకే మాట చెప్పిందట, దయచేసి దీంట్లో వేలు పెట్టకండి, ఇక్కడ నేను తీసుకునే నిర్ణయం చాలా బలమైన నిర్ణయం అని చెప్తా ఉన్నారు. ఇంకా మీ ఎమ్మెల్యేలు కూడా మీ ప్రజాప్రతినిధులు కూడా ఇటువంటి పరీక్షలు రాసి నిజంగా ఎమ్మెల్యే పోస్టులకు కూడా పోటీ పడాలంటే ఒక ఎంట్రన్స్ ఉండాలన్న, భయం అవుతుంది. ఒక ఎంట్రన్స్ ఉండాలి, ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలి. మినిమం అసలు యాక్చువల్ గా వాళ్ళ హక్కులేందో వాళ్ళ విధులేందో వాళ్ళ బాధ్యతలేందో తెలియకపోతే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అన్నట్టు పబ్లిక్ కి. అంతే కదా, నాలెడ్జ్ లేకపోతే ఎట్లా. నాకు పంపిస్తాడు ఇప్పుడు, పంపించగానే ఆ క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపిస్తా. గ్రేట్ లీడర్ నిజంగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ అన్న, మీరు చేసినటువంటి కార్యక్రమం నిజంగా ఈ దేశానికి ఆదర్శం. నేను అదే చెప్తా, ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యంలో ఇంపార్టెంట్ అని చెప్తా. అందులో విద్యా కమిటీ ఏది మన మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే ఏది పదవులు అనుభవించడానికి కాదు, అది రైతులకు న్యాయం చేయడానికి, అక్కడ దళారీ వ్యవస్థను అరికట్టడానికి, రైతులకు మద్దతు ధర వస్తుందా లేదా చూసుకోవడానికి, అక్కడ నిజంగా ఏర్పాటు సరిగా ఉన్నాయా లేవా, తర్వాత గిడ్డంగులు సరిగా ఉన్నాయా లేవా. మహబూబ్ నగర్ లో మీటింగ్ ఎప్పుడు పెడతారు? మీటింగ్ అన్ని పెడతాము. ఇంకొకటి ఏది 23 తారీఖు రోజు నైటు ఎన్జీ కాలేజీలో మన ఎస్సీ సోదరులు మాదిగల గర్జన ఉంది. సో అది ఇది ఓవర్లాప్ అవుతుందా ఏందనేది కొద్దిగా చర్చ జరుగుతూ ఉంది. సో దానికి మళ్ళీ క్లారిటీ ఇస్తాము. ఒక మహబూబ్ నగరే కాదు, అన్ని జిల్లాల్లో మీటింగ్స్ ఉంటాయి, అన్ని జిల్లాల్లో బీసీల ఆత్మగౌరవ సభలు ఉంటాయి. సో దాంట్లో కూడా ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను 1% తెస్తారా, బీసీలది 62% తెస్తారా, ఇక తేల్చుకోవాల్సినటువంటి సమయం అది చేసి తీరాల్సిందే. ధన్విత గారు ఓకే, రాజన్న రాసింది గుర్తే ఉంది, ఇక చదువుతాను తప్పది. మీ ఆదేశం. అరే అన్న పంపిస్తాడేమనుకుంటే ఇంకా పంపలే, అది ఫోటో ఇట్లా స్కాన్ చేసి పంపిస్తున్నారు. ఏమోలే, నిజంగా గొప్ప పని అది. రైట్గా ఒక్కసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీసీల రాజకీయ పరిస్థితి ఏంది,
దానికి సంబంధించి నల్గొండలో జరిగితే బాగుంటుంది. పక్కా నల్లగొండలో బీసీ గర్జన ఉంటుంది, మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, భారీ స్థాయిలో ఉంటుంది. అన్న బీఆర్ఎస్ను మూసీలో కలపాలి, ప్రక్షాళన అవుతుంది అని చెప్పి. అన్న కేసీఆర్ని ప్రజలు మర్చిపోయారు, మీరు గుర్తు చేయకండి అని అంటే నేనెందుకు గుర్తు చేస్తానా, నేను నాకేం పని లేదా, అది పెట్టు. రైట్గా అనాలిసిస్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 3 జిల్లాలు విడిపోయినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటిది. ఒకసారి టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ త్రీ డిస్ట్రిక్ట్స్, ఈ ఏది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే 58,13,478 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అప్రాక్సిమేట్గా ఇందులో బీసీ ఓటర్లు ఎంతమంది అంటే 66.9%. 58 లక్షల మంది మొత్తం ఓటర్లు ఉంటే అందులో 38 లక్షల అంటే దాదాపు 39 లక్షల మంది ఓన్లీ బీసీ ఓటర్లే. 39 లక్షలు. ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారా అంటే 8,99,151. బీసీ ఓటర్లు ఏమో 38,89,000 ఉంటే ఓసీ ఓటర్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 8,99,151 మంది ఉన్నారు. ఇక్కడ 1952 నుంచి 2023 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వర్గాలు ఎక్కువగా గెలుచుకుంటూ వచ్చినాయి ఏం కథ అనేది ఒక్కసారి లెక్క చూస్తే, ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఓసీలు 6 సార్లు ఎమ్మెల్యేలు అయితే బీసీలు 7 సార్లు అయ్యారు, ఎస్సీ ఎస్టీలు 4 సార్లు అయ్యారు. ఇక ఎల్బీ నగర్లో ఓసీలు 3 సార్లు ఎమ్మెల్యేలు అయితే బీసీ ఒక్కసారి అయిండు, అది ఆర్ కృష్ణయ్య. ఇక మహేశ్వరం నియోజకవర్గంలో 4 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయితే బీసీలు ఎస్సీలు 0. ఇక రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఇక్కడ ఓసీలు ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాలేదు, బీసీలు 4 సార్లు అయ్యారు ఇప్పటి వరకు ఆడ. ఇక షేర్లింగంపల్లిలో 3 సార్లు ఓసీలు గెలిస్తే ఒక్కసారి బీసీ భిక్షపతి యాదవ్ గెలిచిండు, సోదరుడు రవికుమార్ వాళ్ళ నాన్న. ఇక చేవెళ్లలో 11 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయితే ఒక్కసారి బీసీ అయితే ఎస్సీ ఎస్టీలు 4 సార్లు అయ్యారు. ఇక పరిగి నియోజకవర్గంలో 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 16కు 16 సార్లు అప్పర్ క్యాస్టే ఓసీలే అయ్యారు, మన బీసీలు కాలే. ఇక తాండూరు నియోజకవర్గంలో దాదాపుగా 14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు అందులో ఓసీలే రెడ్లే, 6 సార్లు బీసీలు అయ్యారు. మేడ్చల్ నియోజకవర్గంలో 10 సార్లు ఎలక్షన్ జరిగితే 15 సార్లు ఎలక్షన్ జరిగితే 10 సార్లు రెడ్లు, 3 సార్లు బీసీలు దేవేందర్ గౌడ్, ఎస్సీ ఎస్టీలు 2 సార్లు అయ్యారు ఇక్కడ. ఇక మల్కాజ్గిరిలో ఓసీలు 3 సార్లు ఎమ్మెల్యేలు అయితే బీసీలు ఒక్కసారి మాత్రమే అయ్యారు. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీసీలు 4 సార్లు అయ్యారు, ఇటు ఓసీలు అటు ఎస్సీ ఎస్టీలు కాలేదు. కూకట్పల్లి నియోజకవర్గంలో 4 సార్లు ఎలక్షన్ జరిగితే 4కి 4 సార్లు ఓసీలే ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. ఉప్పల్ నియోజకవర్గంలో 4కి 4 సార్లు రెడ్లే ఎమ్మెల్యేలు అయ్యారు. సో ఇక్కడ 1952 నుంచి 2023 వరకు మొత్తం ఎంతమంది అయ్యా అంటే 72 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయితే కేవలం 28 సార్లు మాత్రమే బీసీలు అయ్యారు, 10 సార్లు మాత్రమే ఎస్సీ ఎస్టీలు వాళ్ళ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించిన వాళ్ళు అయ్యారు. ఇక్కడ మరి ఓట్లన్నేమో బీసీలే. వీళ్ళకు ఉన్నటువంటి ఓట్లన్నీ మొత్తం 8,99,000 ఓట్లు. ఈ 8,99,000 ఓట్లు ఓన్లీ ఈ షేర్లింగంపల్లి తర్వాత కుత్బుల్లాపూర్ ఈ 2 నియోజకవర్గాలు కూడా వీటికంటే డబుల్ ఉంటాయి. మరి ఓట్లేమో బీసీలేని గెలిచిందేమో వీళ్ళు ఇన్ని రోజులు. కారణాలు ఏందంటే వీళ్ళకు టికెట్లు ఇయ్యరు, బీసీలకు టికెట్లు ఇయ్యరు అన్నట్టు. బీసీలకు పార్టీలు టికెట్లు ఇయ్యక ఈ కథ. బీసీ ప్రజలారా మీకు టికెట్లు వస్తాయి, బాజప్తా మీకు ఏం రావన్నా అవన్నీ వచ్చి తీరుతాయి. ఇక్కడ 66.9% ఉన్నటువంటి బీసీ ఓటర్లకు వాళ్ళకి ఎన్ని రావాలంటే 74 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండే వాళ్ళు, కానీ 28 మాత్రమే అయ్యారు. 74 మంది కావాలి వాళ్ళ జనాభా ప్రకారం, కానీ 28 మంది మాత్రమే అయ్యారు. ఎంత 25.4% మాత్రమే దొరికింది వాళ్ళకు, 70% పోయింది. ఇక 15.46% ఉన్నటువంటి ఓసీలకు ఎన్ని సీట్లు రావాలంటే 17 మాత్రమే రావాలి, కానీ వాళ్ళకు 72 వచ్చినాయి. విచ్ ఈజ్ ఈక్వల్ టు 65.45% వాళ్ళు కొట్టుకొని పోయారు.
ఇంపార్టెంట్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో. అండ్ బీసీస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఏ లాట్, బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్ యాజ్ పర్ దేర్ కాంట్రిబ్యూషన్. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి విధానంగా వాళ్ళకు తిరిగి రావట్లేదు. టాప్ డిస్ట్రిక్ట్లలో రంగారెడ్డి ఒకటి పర్ క్యాపిటాలో. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బీసీ ప్రజల నుంచి అన్ని వసూలు అవుతా ఉన్నాయి, కానీ వాళ్ళకు దక్కాల్సినవి దక్కట్లేదు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లోకల్ బాడీస్ జెడ్పీటీసీస్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్స్. ఈ జిల్లాల్లో ఎవరెవరు ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారని చూస్తే ఇబ్రాహీంపట్నంలో ఒక్క జెడ్పీటీసీ బీసీ వాడు లేడు, 2 ఓసీలు 2 ఎస్సీ ఎస్టీలు. ఇక మహేశ్వరంలో ఒక్క జెడ్పీటీసీ కూడా బీసీ లేడు, 2 జెడ్పీటీసీలు ఉంటే 2 ఓసీలే. చెవెళ్లలో ఒక్క జెడ్పీటీసీ కూడా బీసీ లేడు, 3 జెడ్పీటీసీలు ఓసీలకే. పరిగిలో 3 జెడ్పీటీసీలు ఓసీలకే ఇచ్చిరు, బీసీలకు 0, ఎస్సీ ఎస్టీలకు 1 రిజర్వ్ అయితే అదొకటి. ఇక తాండూరులో ఒక జెడ్పీటీసీ ఓసీ అయితే 2 బీసీ జెడ్పీటీసీలు అయ్యారు, 1 ఎస్సీ ఎస్టీ, అవి రిజర్వేషన్ కోటాలో దొరికినాయి. కొడంగల్లో 2 ఓసీ జెడ్పీటీసీలు, 2 బీసీ జెడ్పీటీసీలు, 1 ఎస్సీ ఎస్టీ జెడ్పీటీసీ. ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గం తీసుకుంటే మొత్తం 5 జెడ్పీటీసీలు ఉంటే 3 జెడ్పీటీసీలేమో రెడ్డి, 1 బీసీ, ఇంకొకటి ఎస్సీ. అంటే 16 జెడ్పీటీసీ స్థానాలు ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. 16 జెడ్పీటీసీ స్థానాలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు రెడ్లు తీసుకుంటే బీసీలకు కేవలం 5 జెడ్పీటీసీలు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీలకు 6 వచ్చినాయి. వీళ్ళే ఉన్నారు ఇంకా. సో ఈ రకంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీసీలకు జరిగినటువంటి అన్యాయము, రాజకీయ ముఖ చిత్రం ఇది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఓట్లు మీ ఏం జరిగిందో చూసిరా? ఇక్కడ లెక్కలు దొరికినాయా మీకు? ఇవి తీర్మానం లెక్కలు కాదు, సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ తీసినటువంటి లెక్కల ఆధారంగా ఈ జనాభా లెక్కలు ఇదంతా కూడా మనం చూపిస్తా ఉన్నాం. రైట్, ఇది ఇట్లుంటే ఎక్కడున్నామో తెలుసుకుంటే అర్థం లెక్క. రైట్గా జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిపోయినాయి, ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ దిగిపోయినాయి. సో ఎగ్జిట్ పోల్స్ మొన్న హర్యానా ఎన్నికల్లో ఎంత బొక్కా బోర్లా పడ్డాయో మనం అంచనాలు తలకిందులైనాయి. ఇప్పుడు ఒకానొక స్థాయిలో ఎట్లాగో ఇక నరేంద్ర మోడీ గారు ఏదో చమత్కారం చేసి ఉంటాడు, ఇక అటే ఇద్దామనేటువంటి ఒపీనియన్ వచ్చిందా మరి ఏందనేది తెలియదు. ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా సరైన అంచనా వేయలేకపోతా ఉన్నాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ ఇంత నుంచి గింత రావచ్చు, గింత నుంచి. అసలు ఎగ్జిట్ పోల్ అంటే ఏంది భయ్? ఫస్ట్ ఎగ్జిట్ పోల్ అంటే నువ్వు పోయి ఓటు వేసి బయటికి వచ్చిన తర్వాత తీసుకునే అభిప్రాయం. ఓటు వేసి వచ్చిన తర్వాత వీళ్ళు ముందే చేసి పెడతారు. ఎగ్జిట్ పోల్ అంటే ఒక ఓటరు పోలింగ్ కేంద్రంలోకి పోయి ఓటు వేసి బయటికి వచ్చిన తర్వాత ఓ ఆర్గనైజేషన్ కానీ మీడియా సంస్థ కానీ మీరు ఎటు ఓటు వేసిర్రు అని కనుక్కొని కలెక్ట్ చేసే డాటా. వీళ్ళు ముందే చేసి పెట్టి అసలు ఏ ఎగ్జిట్ పోల్ నమ్మాలో దేని నమ్మకూడదు మళ్ళీ ఎగ్జిట్ పోల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ పైన ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సరే మంచికో చెడుకో అవి ఉన్నాయి, దాపరమైనవి కాబట్టి చెప్పాలి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 145 స్థానాలు వచ్చిన వాళ్ళు అక్కడ విజయం సాధిస్తారు. చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్తా ఉందంటే 152 నుంచి 160 స్థానాలు భారతీయ జనతా పార్టీ కూటమికి వస్తాయని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ని అంచనా వేసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన 130 నుంచి 138 సీట్లు రావచ్చు అని చెప్పి ఇదే మహారాష్ట్రలో చెప్పింది. ఇక ఇతరులు 6 నుంచి 8 స్థానాలు గెలవచ్చు అని చెప్పినాయి. దైనిక్ భాస్కర్ 125 నుంచి 140 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పింది. ఇక్కడ 135 నుంచి 150 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ కూటమికి రావచ్చు అని చెప్పి దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. అంటే దైనిక్ భాస్కర్ అంచనాలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని ఉంటే చాణక్య స్ట్రాటజీస్ దాంట్లో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తోంది. ఇక పీపుల్స్ పల్స్ అనేటువంటి ఒక సంస్థ 175 నుంచి 195 స్థానాలు భారతీయ జనతా పార్టీ కూటమికి రావచ్చని వీళ్ళు అంచనా వేసారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమికి 85 నుంచి 112 స్థానాలు రావచ్చు అని చెప్పి పీపుల్స్ పల్స్ చెప్పింది. ఇక 7 నుంచి 12 స్థానాలు ఇతరులు గెలవచ్చు అని చెప్పింది. ఇక ఎలక్టోరల్ ఎడ్జ్
ఎలక్టోరల్ ఎడ్జ్ అనేటువంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సంస్థ కేవలం 118 స్థానాలకే బీజేపీ కూటమి పరిమితమవుతుందని చెప్తుంటే కాంగ్రెస్ కూటమి 150 స్థానాలు సాధిస్తుందని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎలక్టోరల్ ఎడ్జ్ చెప్తా ఉంది. ఇతరులు 20 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది అంటే మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 50-50, వస్తే వీళ్ళన రావచ్చు, వస్తే వాళ్ళన రావచ్చు. ఇక వీళ్ళు తప్ప ఇంకోటి వచ్చే నీకైతే ఉండదు. వస్తే ఆడో వస్తే వీడో, వీళ్ళు తప్ప ఇంకెవడు రాడు. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎంత వేరియేషన్ ఉంది చూడండి. ఎగ్జిట్ పోల్స్ ఒకరికేమో 195 సీట్లు బీజేపీకి వస్తాయని ఉంటే ఇంకొకరికేమో కేవలం 118 వస్తాయనేటువంటి లెక్కలు ఉన్నాయి. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాలు మనం గమనిస్తుంటే ఏ ఎగ్జిట్ పోల్స్ని కరెక్ట్గా అంచనా వేయచ్చు, ఏం కథ, ఎందుకు పెడతారు ఈ ఎగ్జిట్ పోల్స్. ఒకటి సట్టా బజార్ అని ఉంటుంది, మొత్తం పందం కాసేదంతా సట్టా బజార్ నుంచి కాస్తారు. కాబట్టి వాళ్ళు యాక్యురేట్గా కొంత తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది చేస్తారు. ఇది మహారాష్ట్ర. ఇక జార్ఖండ్ తీసుకుందాం. జార్ఖండ్లో మొత్తం సీట్లు 81 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు రావాలి. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా భారతీయ జనతా పార్టీ కూటమికి 17 నుంచి 27 స్థానాల మధ్య రావచ్చు అని చెప్పి చెప్తా ఉంటే, ఇదే యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్ కూటమికి 49 నుంచి 59 స్థానాల మధ్య రావచ్చని అంచనా వేసింది. ఇక ఇతరులు 1 నుంచి 6 స్థానాలు గెలవచ్చు అని చెప్పింది. ఇక చాణక్య స్ట్రాటజీసు 45 నుంచి 50 స్థానాలు భారతీయ జనతా పార్టీ కూటమికి వస్తాయంటే ఇండియా కూటమికి 35 నుంచి 38 స్థానాల వరకు రావచ్చని వాళ్ళు అంచనా వేశారు. ఇతరులు 3 నుంచి 5 గెలవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇక దైనిక్ భాస్కర్ 37 నుంచి 40 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి రావచ్చు జార్ఖండ్లో అని అంచనా వేస్తే కాంగ్రెస్ కూటమికి 36 నుంచి 39 మధ్య రావచ్చు అని చెప్పి ఇదే దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. ఇక 2 స్థానాలు మాత్రం ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. ఎలక్టోరల్ ఎడ్జ్ ఏం చెప్తా ఉందంటే 32 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వస్తుందని ఎలక్టోరల్ ఎడ్జ్ చెప్తా ఉంటే, అదే ఎలక్టోరల్ ఎడ్జ్ 42 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఇక్కడ అధికారంలోకి రావచ్చు అని చెప్పి జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. ఇతరులు 7 గెలవచ్చు అని చెప్తోంది. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే చాణక్య ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పింది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పింది. దైనిక్ భాస్కర్ ఇక్కడ బీజేపీ వస్తుందని చెప్పింది, ఇక్కడనేమో కాంగ్రెస్ వస్తుందని చెప్పింది. ఇక ఎలక్టోరల్ ఎడ్జ్ వచ్చేసి 2 చోట్ల ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసినాయి. అయితే ఒక్కసారి మనం దీనికంటే ముందు మనం చేయాల్సింది ఒక్కటి ఉంది. మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్ల సమయంలో మహారాష్ట్రలో ఎవరెవరు ఏమంచనా వేసిరు, ఏమొచ్చినాయి అనేది చూస్తే మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్లో ఎంపీ ఎలక్షన్ టైంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పైనాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని బోల్తా కొట్టినాయి. అక్కడ భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి ఆ కూటమి ఎక్కువ స్థానాలు సంపాదిస్తుంది అని చెప్పి వాళ్ళు అంచనా వేసిరు. కానీ దెబ్బ కొట్టింది అది. అక్కడ శరద్ పవార్, ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ ఈ కూటమి ఎక్కువ స్థానాలు కొట్టుకుపోయింది. వాళ్ళ సింబల్స్ డిస్టర్బ్ చేసినప్పటికి కూడా వాళ్ళు ఎక్కువ స్థానాలు కొట్టుకుపోవడం జరిగింది. అంటే ఎగ్జిట్ పోల్స్ని నమ్మడానికి వీలు లేదు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికి కూడా వీటిని నమ్మడానికి వీలు లేదు. ఇవి కేవలం వాటిని చిలక జోషమే నయం వీళ్ళకంటే. ఆయన చిలుకను తీసి కనీసం చిలుకనన్నా కాగితం తీసేది మనకు కనిపిస్తుంది, వీళ్ళు సర్వే చేసేది ఎవరిని కనిపించేది. ఎల్లుండి మొత్తం తేలిపోతుంది సాయంత్రం. ఎల్లుండి సాయంత్రం ఇదే మార్నింగ్ న్యూస్లో ప్రత్యక్ష ప్రసారంలో ఉంటాం, మనం చూసుకుందాం. మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏకే మొగ్గు. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో బీజేపీదే హవా. 2 చోట్ల కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలు. అసలు ఫలితాలు తేలేది ఎల్లుండే. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహారాష్ట్రలో బీజేపీ
వీళ్ళని వదిలేరి ఎగ్జిట్ పోల్స్ని మీరు చెప్పుర్రి. జార్ఖండ్లో మహారాష్ట్రలో ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఒక్కసారి మీరు ఎగ్జిట్ మీ అంచనా ఏంది? మీరు కూడా కరెక్ట్గా అంచనా వేయొచ్చు కొన్నిసార్లు, మీరు కూడా చెప్పండి. రైట్, మహారాష్ట్రది మీరు అంచనా వేసి చెప్పండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమి గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? బీజేపీ కూటమి అయితే ఇక్కడ, కాంగ్రెస్ కూటమి అయితే ఇక్కడ, మీ ఒపీనియన్ పోల్ చేయండి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సర్వే రిపోర్టు మీకు అనుకూలంగా చెప్తే ఓకేనా మళ్ళీ ఈడ ఎట్లా అనుకూలంగా లేకపోతే ఎట్లుందా? ఇక్కడ కాంగ్రెస్ రెండు అక్కడ రెండు ఇక్కడ చెప్పినాయి అట్లా కూడా జార్ఖండ్ లో ఎవరికి చెప్తే ఉందా? ఎల్లుండి అయితే పెట్టెలు తీసి ఒడిచిపోయా. ఇక దానికి లేదు కదా. మీ అంచనా ఏంది? మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి బుధవారం ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 65%, జార్ఖండ్ రెండో విడతలో 67% పోలింగ్ నమోదైంది. వీటితో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలకు బై ఎలక్షన్లు నిర్వహించారు. 23వ తేదీన అన్ని స్థానాల్లో ఓట్లను లెక్కించబోతా ఉన్నారు. 23వ స్థానం 23. ఇవాళ హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. శుక్రవారం శిల్పారామ వేదికగా జరిగే లోక్ మంథన్ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఇక ఉక్రెయిన్లో అమెరికా ఎంబసీ క్లోజ్ చేసిండ్రు. ఉక్రెయిన్లోని తమ ఎంబసీని మూసేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. తమ ఎంబసీపై రష్యా దాడులకు పాల్పడొచ్చనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుందంట. రైట్గా బుధవారం వేములవాడ రాజన్న కోడెమొక్కు చెల్లించుకుంటున్న సీఎం రేవంత్, పక్కన మంత్రులు పొన్నం, కొండా సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 నెలలకే కాళ్లలో కట్టెలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మమ్మల్ని దిగిపో అంటారా? 10 ఏళ్లలో మీరేం వెలగబెట్టిరు? కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మీరు 10 ఏళ్లలో చేయని పనులు 10 నెలల్లో చేసినాం. పడావు పెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించినాం. 50,000 జాబులు ఇచ్చినాం. 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, కూసోబెట్టి లెక్కలు చెప్తా. లగచర్ల కుట్రలో కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సిందే. హరీష్ రావు ఫామ్ హౌస్ లెక్కలు బయటకు తీస్తున్నాం. వేములవాడ రాజన్న కేసీఆర్ మోసం 100 కోట్లు గుడియలే. వేములవాడ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ అంటూ ఇక 10 నెలలకే కాళ్ళల్లో కట్టెలు పెట్టి రాష్ట్రాన్ని దిగిపో అయిపోయింది అని అటు కేటీ రామారావు, ఇటు హరీష్ రావు వీళ్ళు చేసిన పాపాలను తీసుకుపోయి లోపల వారేయాలని జనం అంటారు. వీళ్ళేమో ఈ చిల్లర పనులు చేస్తూ ఉన్నారు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఏం ఎలగబెట్టారని ప్రశ్నించారు. 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినో లేదో, నడిపినోడు 10 నెలలు కాకముందే తమను దిగిపో అంటున్నారని మండిపడ్డారు. నువ్వు దిగిపో, మేము చూసుకుంటామంటున్నావు. 10 ఏళ్లలో మీరు చేయలేని పని మేము చేస్తుంటే మీకు నొప్పేందుకు? సోషల్ మీడియాలో 4 హౌలా పోస్టులు పెట్టి సంబరపడుతున్నారు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సాధ్యం కాని పనులను తాము 10 నెలల్లో చేసి చూపించామని అన్నారు. కేసీఆర్ పడవ పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ పునఃప్రారంభించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రం కూడా అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. 50,000 ఉద్యోగాలకు ఒక్కటి తగ్గిన ఎల్బీ స్టేడియం వేదికగా క్షమాపణ చెప్తానని తెలిపారు. రూపాయలు 11,000 కోట్ల రుణమాఫీ కేసీఆర్ 5 ఏళ్లు తీసుకుంటే తాము 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని వివరించారు. నిన్న పాలకుర్తి దగ్గర నేను కూడా రైతులతోని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పోతన కళాక్షేత్రానికి వస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళిన హాజరైన. అక్కడ రోడ్డు మీద రైతులు ఉంటే రైతులను అడిగిన క్లియర్గా. ఆయన పేరు కొమ్రేయ, ఏది ఈ ఊరు బమ్మెర ఊర్లో కొమ్రేయ అనేటువంటి వ్యక్తిని, ఆయన పక్కన ఇంకొక ఆమె శోభ అని ఉంది, ఆమెని ఈ ఇద్దరితో మాట్లాడిన, మహిళా రైతు ఈయనతో మాట్లాడిన. కొమ్రేయ గారు క్లియర్గా నేను అడిగింది, మా వాళ్ళు వీడియో ఉంటే పంపిస్తారేమో, నేను క్లియర్గా అడిగింది ఏంటంటే వ్యవసాయం ఇప్పుడు పండుగుందా దండుగుందా అంటే ఇప్పుడు పండుగ ఉంది సార్ అని చెప్పాడు. నేనే క్లియర్గా అడిగిన, గతంలో నీ వడ్లను ఎంత కొనేటోళ్ళు
అంటే 2100 అట్లా కొంటుండే సార్. ఇప్పుడు ఎంత కొంటావు అంటే 2300 ధరిస్తూనే మళ్ళీ 500 రూపాయల బోనస్ ఇస్తారు సార్. దాని మీద దాదాపు 2800 రూపాయలకు క్వింటాలు మేము అమ్ముకుంటున్నాం సార్. మాకు మంచిగా ఉంది అప్పటికంటే. నేను ఒక ఎకరాకి ఎంత పండిస్తామని అడిగిన, అంటే ఒక 20-25 క్వింటాలు అయితే సార్ 20 క్వింటాలే పెట్టుకో, 20 క్వింటాలు, క్వింటాకు 500 రూపాయల చొప్పున గవర్నమెంట్ బోనస్ ఇస్తూ ఉంటే 10,000 రూపాయలు, ఒక ఎకరంకి 10,000 రూపాయలు ఒక పంటకి ఇస్తుంది గవర్నమెంట్ ఎక్స్ట్రా. కేసీఆర్ ఏమో 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకుండు. ఇక్కడ పండించిన పంటకు 10,000 రూపాయలు మద్దతు ధర, అదనపు మద్దతు ధర బోనస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంకా ఇదే కాదు, నేను అడిగిన ఎంత ఉంది నీ బ్యాంక్ అప్ అంటే 1,18,000 ఉందని చెప్పాను. మాఫీ అయిందంటే మొత్తం మాఫీ అయిపోయింది సార్ అన్నాడు. ఎవరు మాఫీ చేసినంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మాఫీ చేసింది సార్. అంటే రాహుల్ గాంధీ గారి మాట ఇచ్చిండు కదా, ఇదే వరంగల్లో మాఫీ చేసిండు కదా, రైతు డిక్లరేషన్ అంటే చేసిండు సార్, 100% మేము సంతోషంగా ఉన్నాం సార్ అని చెప్పి ఆ కొమరయ్య చెప్పడం జరిగింది. ఆ వీడియో మనోళ్ళు దగ్గర ఉంటుంది. అట్లా వ్యవసాయాన్ని కాళేశ్వరం లేకుండానే, కాళేశ్వరం జోలే లేదు ఇంకా, కానీ ఈ ప్రజాప్రభుత్వం కాళేశ్వరం జోలి లేకుండా అభివృద్ధిని చేస్తూ ఉంది. రైతులతో మాట్లాడితే నిన్న నాకు చెప్పినటువంటి మాట, ఎవరో ఒకరిద్దరు 2 లక్షల పైచీలకు కాలేదన్నారు, దాన్ని కూడా చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక మాగనూరు హై స్కూల్లో ఫుడ్ పాయిజన్. నారాయణపేట జిల్లా మాగనూరు హై స్కూల్లో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన 110 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురైందంట. పాపం పిల్లలు. అమెరికాను వణికిస్తున్న బాంబు సైక్లోన్. ఇక అమెరికాను బాంబు సైక్లోన్ తుఫాను భయపెడుతున్నది. ఇప్పటికే దీని ప్రభావంతో 60 లక్షల ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంట. ఇవాళ రేపు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందంట అమెరికాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. ఇక వచ్చిందనేది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్. రాజకీయాల్లో కొత్త ట్రెండ్. కామారెడ్డి జిల్లా మద్నూరులో టెస్టు పాస్ అయి ఎంపికైన సౌజన్య అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నిర్ణయం బాగుందని ప్రశంస. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. నామినేటెడ్ పోస్ట్ అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తొలిసారిగా ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో మెరిట్ సాధించిన యువతిని ఏఎంసీ చైర్పర్సన్గా నియమించారు. రాజకీయాలు మార్పు తీసుకురావడంతో పాటు ప్రతిభ ఉన్న వారికి పదవి కట్టబెట్టాలనే ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టుకు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మౌఖిక పరీక్ష నిర్వహించి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. టెస్ట్ పెట్టి ఎగ్జామ్ పెట్టి తీసుకున్నట. అలా ఫస్ట్ వచ్చి తీసుకుంది. ఇప్పుడు మీరు కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ పని చేయగలుగుతారా? లక్ష్మీకాంతరావు చేయలేడు. ఆయన అభినందనల వరకు ఓకే, కానీ పదవులు పంచకాడ మాత్రం అది వేరే ఉంటుంది. నేను అందుకోసమే చెప్తా ఉన్నా, దమ్ముంటే అందరు ఎమ్మెల్యేలు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఓ సర్కులర్ ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలని చెప్పురి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలల్లా నిరుద్యోగులు సెట్ అవుతారు. 90% మంది అసెంబ్లీకి రారు. 90% మంది రారు చెప్తున్నా. ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే, ఎంట్రన్స్ పెట్టి తీసుకుంటే. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు. కీలక బిల్లుల ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్. మూసి పునరుజ్జీవంపై చర్చించే ఛాన్స్. ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే యోచనంట. సో అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇది ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమి గెలుస్తుందని మీరు భావిస్తా ఉన్నారు? రైట్. 42% మంది బీజేపీ కూటమి గెలవచ్చు అని చెప్తా ఉంటే, కాంగ్రెస్ కూటమి గెలవచ్చని 58% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. దాదాపు 1600 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు. రోడ్ల రిపేర్లకు ఎమ్మెల్యేల నుంచి ప్రపోజల్స్ తీసుకున్న ఆర్ఎండ్బి. 10 ఏళ్లుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు. కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఫండ్స్. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్ల నిధులు కేటాయించాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో రిపేర్లు చేపట్టాల్సిన రోడ్ల పనుల ప్రపోజల్స్ పంపాలని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేలను కోరింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రద్దీ ఎక్కువ ఉండి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న రోడ్లకు సంబంధించిన ప్రపోజల్స్ పంపినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా తొలి దశలో 50 నుంచి 60 నియోజకవర్గాలకు ఫండ్స్ కేటాయించనున్నట్టు తెలుస్తుంది. ఆ నిధులు చాలా అంటున్న ఎమ్మెల్యేలు గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రోడ్ల రిపేర్లకు నిధులు ఇవ్వలేదని, దీంతో రోడ్లు చాలా వరకు ధ్వంసమయ్యాయని ఆర్ఎండ్బికి ఎమ్మెల్యేలు తెలిపినట్టు సమాచారం. అలాగే ఇటీవలి భారీ వర్షాల వరదలకు 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, బ్రిడ్జిలు కల్వర్ట్లు కొట్టుకుపోయాయని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో 50 కోట్ల నిధులు సరిపోవని వారంటా ఉన్నారు. విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఇంకా ఫండ్స్ రాలేదు. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, హెల్త్ సెక్టార్లో
కొంత పెట్టాలనేటువంటి ఆలోచన ఉండే దయచేసి ఆ ఫండ్స్ను రిలీజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక వావ్ లక్నవరం సరస్సులో 3వ ఐలాండ్ అంట. గోవా, ఊటీ, అండమాన్ దీవులకు దీవులను తలపించేలా ఏర్పాట్లు, ఆహ్లాదాన్ని పంచేలా సౌలతులు. ఇక 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం, ప్రకృతి అందాలతో చూపరులను కట్టిపడేస్తున్న కొత్త ఐలాండ్. ప్రారంభించిన మంత్రులు జూపల్లి, తర్వాత సీతక్క. రైట్గా ఇక్కడ లక్నవరం చెరువు కాడ ఒక్కసారి లక్నవరం చాలా బాగుంటుంది చెరువు పోండి. నేను కూడా మా ఫ్యామిలీ మా పిల్లలతోటి ఒకసారి నేను ఈ చెరువు పోవడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి వడిలో మధ్యలో హైలాండ్లో ఈ బ్రిడ్జ్ ఉంటుంది, అది తీగల బ్రిడ్జ్, తీగల వంతెన ఉంటుంది, దాని మీదకే నీ పోతా ఉంటే చాలా అద్భుతమైన అసలు నీకు ఈ ఐలాండ్స్ నీకు ఎక్కడ గోవా గీవా ఏడ దొరకాయి. చెరువు మధ్యలో అట్లా మంచి ఎత్తైన ప్రదేశం ఉంటుంది అక్కడ. ఇంకా 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 అందులో నిన్న దాంట్లో చూసిన గోవా, ఊటీ, అండమాన్ దీవులకు అవి కూడా పనికిరావు, అంత గొప్పగా ఉన్నాయి. చాలా బాగుంటుంది ఏది లక్నవరం చుట్టుపక్కల టూరిజం. వాస్తవానికి ఆ కాకతీయ రాజులు కట్టినటువంటి చెరువులు అవి, పెద్ద పెద్ద చెరువులు. ఆ చెరువుల మధ్యలో హైలాండ్స్ పడవల్లో పోయి సండే పూట సాటర్డే పూట అట్లా పిల్లల్ని తీసుకొని పోండి. ఆ బోటింగ్, ఆ గుట్టలు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో చేయొచ్చు అక్కడ. నేను కూడా ఒకసారి మా పిల్లలతో పోయినా చాలా అద్భుతంగా ఉంది అక్కడ. నేను మళ్ళీ కూడా ఒకసారి మా పిల్లల్ని తీసుకొని పోతాను. ఎంత కొత్త ఐలాండ్ కట్టినప్పుడు పోలే నేను. ఇక థియేటర్ల ముందు రివ్యూలు బంద్. తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం. యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని నిర్మాతలు ఆవేదన. థియేటర్ల ముందు రివ్యూలు. సినిమా రిలీజ్ సమయంలో యూట్యూబర్లు థియేటర్ బయట నిలబడి మూవీ రివ్యూలు ఇవ్వకుండా చూడాలని థియేటర్ల యజమానులను తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కోరింది. థియేటర్ల ముందుకు యూట్యూబర్లు రాకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో రోజే థియేటర్ల వద్ద నిలబడి హాల్లో నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుల నుంచి రివ్యూ తీసుకోవడం వల్ల సినిమాలకు నష్టం వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు కూడా యూట్యూబర్లకు రివ్యూలు ఇచ్చే విషయంలో దూరంగా ఉండాలని టీఎస్పీసీ సభ్యులు కోరారు. ఇక సినిమా ఎట్లుంది సూపర్ హిట్ ఇట్లా. ఇక అందులో కూడా ప్రొడ్యూసర్లు కూడా ఏం చేశారంటే కొంతమంది ఇక ఫేక్ వాళ్ళని పెట్టి వాళ్ళే మంది సూపర్ అదిరిపోయింది బంపర్ సూపర్ అని అనిపిస్తుంది. ఇక ఆ సినిమా మీద కోపం ఉన్నాడు ఇతర ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే బాలే అసలు లోపల సినిమా ఏముందో ఈడేముందో ఈ బతికే ఒక సినిమా. అసలు ఈ రివ్యూలు చేయంగా వాళ్ళు పాపం 10-20 కోట్లు పెట్టి సినిమా చేస్తారు. వట్టిదే సినిమా అని పోతాడు, వట్టిగానే అదేం పడా సినిమా. ఈ యూట్యూబ్ లో వచ్చిన తర్వాత ఇంకా నెరిదారం. ఆ యూట్యూబ్ లో ఉండే కంటెంట్ కు అందులో వీడియోలో ఉండే కంటెంట్ కు సంబంధమే లేదు. ఇక చాలా మంది అట్లా చేస్తున్నారు, సంబంధమే లేదు. నిన్న ఏది ఎన్నో చూసిన మన తొలి వెలుగుల్లో ఎన్నో ఈటల రాజేందర్ రాజీనామా అని పెట్టాడు. వస్తుందాం అది ఉందో అంటే ఎందుకు ఈ వ్యూస్ కోసం అయ్యింది ఇంత అట్లా క్రెడిబిలిటీ దెబ్బతింటది. రగ అయితే అట్లా పెట్టనియాడు కానీ మరి వాళ్ళు ఎవరైనా పోరగాలు పెట్టిరో ఏమో. నేను నిన్న చూసిన వీడియోస్ ఈటల రాజేందర్ రాజీనామా అని పెట్టిండు. రఘు చూస్తే మార్చేస్తాడు, తీసేయరు అట్లా కాదని. మన తొలి వెలుగులోనే చూసిన ఈటల రాజేందర్ రాజీనామా అని పెట్టిండు. పెద్ద షాడిస్ట్ లైవ్లో కింద కనిపిస్తుంది వీడియో లైవ్లో ఎన్నో పెట్టిండు. ఈటల రాజేంద్ర మార్చేసారు. ఇట్లా ఈ పెట్టడం వల్ల క్రెడిబిలిటీ పోతుంది. అంటే మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అనేది, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, నిజం చెప్పినప్పుడు కూడా పట్టించుకోడు. ఇక తొలి వెలుగు అనుకుంటా, తొలి వెలుగుల్లో మరి మన తొలి వెలుగు ఏదో కానీ మొత్తం మీద దాంట్లో అయితే ఈటల రాజేందర్ రాజీనామా. నన్నే వేసే తిన్మార్ మళ్ళీ యాక్సిడెంట్లో చచ్చిపోయిండని మంచిగా thumbnail చేసి పెట్టి ఈ అమ్మాయి ఏం దరిద్రం. ఇక ఈ యూట్యూబర్లు చేయంగా సినిమాలే ఆగమవుతున్నాయట.
ఆఖరికి అఘోరిని కూడా బట్టలు వేయించారు మొత్తానికి. బట్టలు వేయించారు అఘోరిని కూడా బట్టలు వేయించి ఆమె ఎంటబడి ఇక అదేమో టీవీ ఆర్టీవీ మొత్తం ఆ కెమెరా ఎటు పోతుంది. పాపం అఘోరి ఏరగపోతే కూడా అలా కట్టెపుల పెట్టి ఇట్లా చూసినాయి ఈ యూట్యూబ్ ఛానళ్ళు. అమ్మ జీవితం. రైట్గా తీన్మార్ ఇండియాలో బాగా పొల్యూషన్ ఉంది, నేను పోవడం లేదు అని చెప్పి విజయ్ మాల్యా నాకు హెల్త్ బాగాలేదు నేను పోను. విజయ్ మాల్యా నీరవ్ మోడీని అప్పగించండి, బ్రిటన్ను కోరిన మోడీ. ఇండియాలో పరిస్థితి అక్కడనే ఉంటారట వాళ్ళు. పొల్యూషన్. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. రోబో కిడ్నాపర్ చైనాలో 12 పెద్ద రోబోల్ని కిడ్నాప్ చేసిన చిన్న రోబో. ఇక సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎవరో ప్రోగ్రామింగ్ ద్వారా ఇలా చేసి ఉండొచ్చు అని అనుమానాలు ఇప్పటిదాకా చూసినాం కదా. రోబో కిడ్నాప్ చేసింది, మిగతా రోబోలతో మాట్లాడి ఎత్తుకొని పోయింది. అది మాయమాటలు చెప్పి. పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొద్దా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా, మీరు ప్రాజెక్టులు ఎలా కట్టారు, కొడంగల్పై ఇంత కక్షెందుకు, కలెక్టర్పై దాడులు చేయిస్తారా, కుట్రలు చేస్తే ఊచలు లెక్కబెట్టిస్తా, కేసీఆర్పై రేవంత్ రెడ్డి ధ్వజం, కాళేశ్వరం నీళ్లు రాకుండానే 1.53 కోట్ల టన్నుల ధాన్యం పండించారు, రాష్ట్రాన్ని అన్నింటి అభివృద్ధి చేస్తాం. వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా, పరిశ్రమల కోసం సేకరించాలి, ఖాళీ భూములను కూడా పేదలకు పంచాలి. మోదీకి సాధ్యం కాని పని మేము చేసి చూపిస్తున్నాం, మరో 3 వారాల్లో తెలంగాణలో కులగణన పూర్తి, దేశానికి దారి చూపామని చెప్పి రాహుల్ గాంధీ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇక 4 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు, రేషన్ కార్డులతో సన్నబియ్యం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాటి నుంచి లోక్ మంథన్ హైదరాబాద్లో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం 4 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం, హాజరు కానున్న రాష్ట్రపతి, గవర్నర్లు. లోక్ మంథన్ జరగబోతుంది సాంస్కృతిక మహోత్సవం అంటది. ఇక మహాయుతిదే మహారాష్ట్ర, బీజేపీ కూటమికే విజయావకాశాలు ఎక్కువ, జార్ఖండ్లోనూ ఎన్డీఏకే ఛాన్స్. పలు ఎగ్జిట్ పోల్స్లో వెల్లడి, మహారాష్ట్రలో 58.22% పోలింగ్, జార్ఖండ్లో 67.59%. ఎల్లుండి ఫలితాలు విడుదల కాబోతా ఉన్నాయి. ఈ ముంబైలోని ఓ పోలింగ్ బూత్కు ఓటు వేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన షారుఖ్ ఖాన్. రేవంత్కు కేసీఆర్ భయం, వరంగల్ సభలో 50 సార్ల ప్రస్తావన, రాష్ట్రంలో బీఆర్యూ ట్యాక్స్ అంట. అయితే ఇక ప్రతి బిల్లుపై 8 నుంచి 10% వసూళ్లు, మోసం చేయడం, మాట తప్పడం రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది అని చెప్పేసి పాలమూరు పర్యటనలో హరీష్ రావు అంటున్నాడు. హరీష్ రావు నీతిమంతుడు, నిప్పులేసే గాలడు, అసలు కాలడు అంత నీతి నిజాయిస్తే హరీష్ రావు నిలబెడితే నీతి నిజాయితీ నిలబెడితే, అబద్ధానికి అంగిలాగేస్తే అది నువ్వే హరీష్ రావు, అబద్ధానికి గనక అంగిలాగు దొడిగిస్తే అది నువ్వు, మీ మామ, మీ బామ్మడిది కాదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కి భయపడుతున్నాడు. కేసీఆర్ ఏమో దయ్యమా లేకపోతే భూతమా? రాక్షసులను చూసి భయపడరా? మరి ఏం పాడ మరి రాక్షసులను చూస్తే భయమే కదా అసలు. ఇప్పుడు కేసీఆర్ రాక్షస రూపం దాల్చిండు, ఆయన చూస్తే భయపడి రేవంత్ అందరు ప్రజలే భయపడి, ప్రజలందరూ భయపడే ఆయన పక్క పెట్టింది. కేసీఆర్ చూస్తే ఒక రేవంతే కాదు ప్రజలంతా భయపడే జాల్పోను ఆయన అని చెప్పి తోలిచ్చారు అక్కడ. వరంగల్ సభలో 50 సార్లు ప్రస్తావన. ఇక ఈ దయాన్ని ఎక్కువ తలుచుకోకూడదు, మావుడు మంచోడు కాదు రాక్షసుడు అని హరీష్ రావు చెప్తా ఉన్నాడు. అంతే. జ్వరం తగ్గి 2 నెలలైనా తగ్గని నొప్పులు, ముందెన్నడూ లేని విధంగా విష జ్వరాలు, దోమల స్వైర విహారం, ఆసుపత్రులకు బాధితుల క్యూ, ఓపీలో వారి సగటే 30 నుంచి 40%. డెంగీ, చికెన్ గున్యా విజృంభణ, రాష్ట్రానికి అమెరికా ట్రావెల్ అలర్ట్ చేసిందట. జ్వరం తగ్గి 2 నెలలైనా నొప్పులు తగ్గుతలేవట. ఇదొక చికెన్ గున్యా అటువంటివి వస్తుందంట. ఇక చెరువుల ఆక్రమణను ఉపేక్షిస్తే విధ్వంసమే, ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలి, పేదలకు న్యాయం చేయాలి, పక్కా ఇల్లు ఇవ్వాలి, పర్యావరణ పరిరక్షణకు మూసీ ప్రాజెక్టు కీలకం, పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం దేశానికే మార్గదర్శనం, ఆయన నిజాయితీ నచ్చింది, పూర్తి సహకారం అందిస్తాం. ఆంధ్రజ్యోతితో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ అంటున్నాడు. ఇది ఇట్లా ఉంటాయి. ఇగో ఈ చిట్టి జగత్ జట్టి అట. ఈ చిట్టి రోబో చైనాలో 12 పెద్ద రోబోల్ని కిడ్నాప్ చేసిన చిన్న రోబో మాయ చేసింది. అది అవి ఆడున్నాయో కనుక్కొని పోయింది. ఇక ఇంకొక కీలకమైనటువంటి విషయం, అండర్ ట్రయల్ ఖైదీలకు శుభవార్త. 26వ తేదీలోగా వారి విడుదల, శిక్ష పడే కాలంలో 3వ వంతు జైల్లోనే మగ్గిన వారికి అవకాశం అని చెప్పి అమిత్ షా. ఎవరైతే ఇప్పుడు అటు బెయిలు ఇవ్వకుండా ప్లస్ ఏండ్ల తరబడి శిక్ష ఖరారు కాకముందుకే ఏండ్ల తరబడి అండర్ ట్రయల్ ఖైదీలుగా ఎవరినైతే పెడతారో వాళ్లకు పడేటువంటి శిక్ష గరిష్టంగా 10 ఏళ్ళు ఉంటే 3.5 సంవత్సరాల పాటు జైల్లో ఉంటే వాళ్ళని విడుదల చేస్తారట్టుగా.
ఈ జనవరి 26 తారీఖున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే లోపు విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇది కీలకమైంది. దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు శుభవార్త. వారి విడుదలకు ముహూర్తం ఖరారైంది. వారిపై మోపిన అభియోగాల ప్రకారం గరిష్టంగా ఎంత శిక్ష పడుతుందో అందులో 3వ వంతు జైల్లోనే గడిపిన వారిని ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే లోపు విడుదల చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు 60 నిబంధనలు న్యాయస్థానాలు, ప్రాసిక్యూషన్, పోలీసుల ముందు ఉంచామన్నారు. నిర్దిష్ట కాలం తర్వాత కోర్టు విచారణ ముందుకు సాగని కేసుల్లో జైలు అధికారే కోర్టులో బెయిల్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం కల్పించినట్టు తెలిపారు. మంగళవారం గాంధీనగర్లో అఖిల భారత పోలీస్ సైన్స్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రసంగించారు. శిక్ష పడే కాలంలో 3వ వంతు జైల్లోనే మగ్గినా ఇప్పటికీ న్యాయం అందరి ఖైదీలు రాజ్యాంగ దినోత్సవం లోపు ఒక్కరు కూడా జైల్లో ఉండకూడదు అన్నది తమ అభిమతం అని చెప్పారు. ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఇక్కడ ఇంత పరిస్థితి దిగజారిపోయిందంటే, నాదే చెప్తున్నా, నా కేసే, నా మీద ఒక ఆయన కేసు పెట్టిండు, అన్న పొరపాటున అయిందన్నా, అది మిస్టేక్లో కేసు పెట్టినా, నేను వాపస్ తీసుకుంటానా, నా కేసును నేను ఉపసంహరించుకుంటా అని చెప్తే హైకోర్టులో కాంప్రమైజ్ పిటిషన్ వేసిన. ఎప్పుడు ఫిబ్రవరిలో వేస్తే ఇప్పటి వరకు రాదు. అది బెంచ్ మీదకి రాగానే తీసి పక్కకు పెట్టుడు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి కోర్టులో కూడా. వాళ్ళే నేను అది వివరిస్తా ఏదో ఒక రోజు. మోదీకి సాధ్యం కాని పని మేము చేసి చూపిస్తున్నాం. తెలంగాణకు సంబంధించినటువంటిది. ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బీజేపీకే పట్టం. మహారాష్ట్ర, జార్ఖండ్లో బీజేపీదే అధికారం. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. 23న వెలువడనున్న ఫలితాలు. ఇక సైబరాబాద్లో బిగ్ స్కామ్ అంట. 2 గుంటల స్థలం కొంటే ప్రతి నెల 32,000 వడ్డీ. 300 కోట్ల రూపాయలతో బోర్డు తిప్పేసిన సంస్థ. ఇక వెల్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో మోసం, చిక్కుకుపోయిన 3,600 మంది బాధితులట. 3,600 మంది బాధితులు. సైబరాబాద్లో బిగ్ స్కామ్ జరిగిందట. ఇవాళ హైదరాబాద్కు రాష్ట్రపతి, సాయంత్రం నగరానికి ముర్ము వస్తుంది. ఇక ఎన్టీఆర్ స్టేడియంలోని కోటి దీపోత్సవంలో పాల్గొంటదామే. ఇక రేపు శిల్ప కళావేదికలో లోక్ మంథన్ కార్యక్రమానికి రాష్ట్రపతి వస్తుంది. మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు ప్రయాణం. మినిస్టర్ ఇన్ వెయిటింగ్ సీతక్క. తర్వాత పర్యటనలో రాష్ట్రపతి వెంటే మంత్రి ఉంటుందంట. గట్టిగా రాజన్నను మోసం చేసిండు. 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కటి తక్కువైనా క్షమాపణ చెప్తాం. 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో లెక్క చెప్పు. అసెంబ్లీకి రా కేసీఆర్, వాస్తవాలు మాట్లాడుకుందాం. రూపాయలు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. 100 కోట్లు గుడికి ఇయ్యలే. రాజన్న గుడి అభివృద్ధి బాధ్యత నాదే. బండి కేంద్ర మంత్రి అయ్యి సిల్లిగవ్వ ఇయ్యలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. కేసీఆర్ అయితే రాజన్న ఆలయానికి పోయి నా పెళ్లి ఇన్నే అయింది. రాజన్నకు ప్రతి ఏడాది 100 కోట్లు అంచనాలు తయారు చేయరి, కోడె మొక్కులు తీర్చుకున్నాడు. ఆయనతో వచ్చిండు. రూపాయి ఇయ్యలేడు కానీ పైసలే మీదికి వెళ్ళి వేములవాడ ఉండ్లకి 5 కోట్లు ఎత్తుకపోయి కామారెడ్డి పెట్టిండు ఆ ఎలక్షన్లో. అటువంటి పనిమంతుడు కేసీఆర్. ఎందుకలా అరెస్ట్ చేసిండ్రు? మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదులా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా? తెలంగాణ హైకోర్టు అడిగింది. రైట్గా నకిలీ రేషన్ కార్డులు 5.8 కోట్లు ఉన్నాయట. దేశంలో భారీగా రేషన్ కార్డులు రద్దు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. పారదర్శకమైన ప్రజా పంపిణీ కట్టుబడి ఉన్నట్టుగా స్పష్టం. 5.8 కోట్లు ఉన్నాయట నకిలీ రేషన్ కార్డులు. వాటిని రద్దు చేయబోతా ఉందట కేంద్ర ప్రభుత్వం. సర్కార్ బడిలో అస్వస్థత. మధ్యాహ్న భోజనం తిని 100 మందికి పైగా విద్యార్థుల అస్వస్థత. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన నిర్లక్ష్యం వహించారని తేలితే అధికారులను సస్పెండ్ చేయాలని హుకుం జారీ చేశారు. సస్పెండ్ చేసి పారాలి ఫస్ట్. ఎందుకంటే ఉపేక్ష నేను కూడా నిన్న సడన్ గా ఒక తొర్రూరు గవర్నమెంట్ స్కూల్లోకి పోయినా. 8 మంది టీచర్లు ప్లస్ ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడు. 9 మంది ఉన్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 36 మంది మొత్తం. ఆడ వీడుకోలు సమావేశం ఏదో జరుగుతూ ఉంది. నేను సడన్గా లోపలికి పోయినా. సడన్గా లోపలికి పోతే అది చూపిస్తాను. 9 మంది టీచర్లు, 36 మంది స్టూడెంట్స్. గంతే. ఒక్కొక్కరు ముగ్గురు చెప్పాలి. నలుగురు చెప్పాలి. ఓల్డ్ సిటీలో అడవి పని తిరుగుతాయి, ముళ్ళ పని తిరుగు. ఇదే నిన్న స్కూల్కి పోయినా, గవర్నమెంట్ స్కూల్. సడన్గా విజిట్ చేస్తే
అక్కడ కనిపించింది అది. పిల్లలందరితో మాట్లాడినా చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉందని చెప్తా ఉన్నారు. సార్లు మంచిగా చెప్తా ఉన్నారు. ఒక టీచర్ అయితే వాట్సాప్ గ్రూప్ పెట్టి డైలీ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేస్తుంది. ఇంత మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా తల్లిదండ్రులారా మీకు ఏమైంది, ఎందుకు వందలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కింద చదువులేదు డబ్బిసలేదు, అంతా ఈయనే ఉంది. క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ ఉంటారు. నిన్న నేను పోవడం జరిగింది అక్కడ ఆ స్కూల్ కాడికి. పాలకుర్తి నియోజకవర్గంలో చిన్న చిన్న పిల్లలు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇక ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇక ఆ ములప్పంది తిరుగుతుందట. నిన్న వీళ్ళకి పోతుంది సార్. ఓకే, ముల్లప్పంది అది గాడికి ఎట్లా వచ్చిందో ఏమో మరి సిటీలకి. అదే పాత బస్తీలా ఓల్డ్ సిటీలో తిరుగుతుంది అది. రైట్గా ఆహారం విషయంలో కూడా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలా. ఏది అధికారులు, ఎందుకు పిల్లలకి ఏమైనా అస్వస్థత ఏం జరిగినా కూడా ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించడానికి సిద్ధంగా లేదు గవర్నమెంట్. గతంలో కేసీఆర్ పరిపాలనలో ఉన్నట్టుగా కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటామంటే కూడా కుదరదు. చిదంబరానికి భారీ ఊరట. ఇక ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరంపై అభియోగాలు. గతంలో విచారణకు ట్రయల్ కోర్టు అనుమతిచ్చింది. తాజా ఆ ఉత్తర్వులను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసిందట. ఇక మస్క్ కు షాక్. స్టార్షిప్ రాకెట్ ప్రయోగం సక్సెస్, కానీ బూస్టర్ రికవరీ ఫెయిల్. తిరిగి పొందే ప్రయత్నంలో విఫలమైందట. లాంచ్ టవర్ పై తప్పిన ల్యాండింగ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ అయిందట. అయ్యో, అదొకటి మిస్ అయిపోయింది మొన్న. అవును. వర్క్ ఫ్రమ్ హోమ్ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం. 50% ప్రభుత్వ ఉద్యోగులకు ఛాన్స్, మిగతా ఉద్యోగులతో ఆఫీసులు రన్ చేయబోతా ఉన్నారట. పొల్యూషన్ పెరిగిపోయి పెళ్లి బరాత్లో నోట్ల వర్షం. ఏకంగా 20 లక్షలు జల్లిన బంధువులు, నోట్లు ఏరుకునేందుకు ఎగబడిన జనం. యూపీలో హాట్ టాపిక్ గా ఘటన. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. 20 లక్షలు జల్లిన ఇదే పెళ్లి బరాత్. రైట్గా మస్క్ షాక్ అని. పెళ్లికి నిరాకరించిందని హత్య. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న యువతి పెళ్లికి ప్రపోజల్ పెట్టిన యువకుడు ఒప్పుకోని యువతిపై యువకుడి పగ, మెడపై కత్తితో పొడిచి హత్య. తమిళనాడులో భవిష్యత్తులో రాహులే ప్రధాని, ఆ లక్ష్యంతోనే పనిచేయాలి కార్యకర్తలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండ్రు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి 100% అర్హుడు అయ్యి తీరుతాడు కూడా ఈసారి. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. ఇంకా ముఖ్యంగా అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీ, లంబాడీలు, చెంచు ప్రజలు ఎముకలు కొరికే చలిలో చావుతో సావాసం చేస్తున్నారు. రోడ్ల వెంబడి భిక్షాటన చేస్తూ ఫ్లైఓవర్ల కింద, పాత బస్టాండ్ల వెంబడి సేద తీరుతున్న అభాగ్యుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. మనుషుల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ ప్రకృతి నేర్పుతున్న పాఠాలను మనం ఇంకెప్పుడు నేర్చుకుంటాము. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ బతుకులు ఇడుస్తున్న భారతమాత ముద్దు బిడ్డలను నా దేశం ఎప్పుడు పాపం అంటుందో, డబ్బున్నోళ్ళ సకల సౌకర్యాలు, సంపదలను అనుభవిస్తూ భావితరాలకు లెక్కలేనంత ఆస్తులను కూడబెడుతున్న శ్రీమంతులకు, కటిక పేదరికంలో జీవిస్తున్న ప్రజలపై జాలి, దయ ఎన్నడు కలుగుతుందో. రోడ్ల వెంబడి చలికి వణికిపోతున్న వృద్ధులకు, పని పిల్లలకు మీ ఇంట్లో పాత దుప్పట్లను దానం చేసే మానవత్వాన్ని చాటుకునే ప్రజలారా, ఇక్కడ క్యూనిస్ వేదిక నుంచి పిలుపునిస్తా ఉన్నాం. మీరెవరైనా అంటే పేదవాళ్ళకి దుప్పట్లు కానీ, రగ్గులు కానీ ఈ చలికాలంలో ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వండి, లేదంటే నేరుగా క్యూనిస్ కార్యాలయానికి పంపించినా పర్వాలేదు. మేము వాళ్ళకు అందజేసి ఆ వీడియోని మీకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ చలి విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పేద ప్రజల కోసం ఒక అడుగు ముందుకేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షపాతిగా స్వేచ్ఛగా మీడియా బాధ్యతలు నిర్వర్తించాలి. వ్యాపార కోణంలో మీడియా కొనసాగితే ప్రజలకు మేలు చేయలేదు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి నేడు వామపక్షాల ధర. ఇక మిగతా జిల్లా వార్తలు వీటిని సపరేట్గా చూద్దాం. కంప్యూటర్ యుగంలోనూ పుస్తకానికి విలువ. పాయల్ శంకర్ ఈజ్ నైస్ పర్సన్ అన్న. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పర్సన్. పార్టీ ఏదైనా కానీ మనిషి. దిశాపత్రిక వార్తలు చూద్దాం. కల్తీ నెంబర్ 1 అంట. అల్లం లేకుండా కిలోల కొద్ది అల్లం పేస్టు.
వెజిటేరియన్ ఫుడ్లో నాన్ వెజ్ పీసులు ఫుడ్ పాయిజన్తో ప్రాణహాని ఉందట. ఇవాళ 11 గంటలకు స్పెషల్ ఎడిషన్ ఉంది, చూడండి. ఇక మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏ క్లీన్ స్విప్, ఎగ్జిట్ పోల్ సంచలనాలు రిలీజు. 2 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతం. మహారాష్ట్రలో 65.02% పోలింగ్, జార్ఖండ్ రెండో విడతలో 68.45% ఓటింగ్ జరిగిందట. ఇక కేటీఆర్ ఎగురు, ఎంత ఎగురుతావో, ఎక్కడికి ఉరుకుతావో, ఎంత ఉరుకుతావో గుర్తుపెట్టుకో, నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే. కేసీఆర్ నిండా 1,00,000 కోట్లు మింగి ఫామ్ హౌస్లో బోర్లబన్నాడు. ప్రజలతో పాటు దేవుని మోసం చేశాడు. ఇందిరమ్మ రాజ్యంలో 10 నెలల్లో 50,000 మందికి నియామక పత్రాలు ఇచ్చాం, వచ్చి లెక్క పెట్టుకో, ఒక్కరు తగ్గిన క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధం. కేసీఆర్ అసెంబ్లీకి రా, 80,000 పుస్తకాలు ఏం చదివినో మాట్లాడదాం. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదు. పడావుబడ్డ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. రుణమాఫీపై చర్చకు రెడీ, బీఆర్ఎస్ సిద్ధమా? స్వయం సహాయక సంఘం సభ్యులకు ఏడాదికి 2 చీరలు. వేములవాడ సభలో సీఎం రేవంత్. కేసీఆర్ ఎంత ఎగురుతో ఎగురు అంటుండు రేవంత్. వీడియో ఉందా? ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట. ఆయన చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగి వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తు పెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తావో ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చాగాలి, తెలుసు కదా. ఉర్రికి అటు ఊగొచ్చు, ఉర్రికి ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. ఉరకని అని చూస్తున్నా, ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. యాడకూరికి పాడైతుంది. నువ్వు ఉరుకుమని ఉరకడు. ఇప్పుడు నకిలీ రేషన్ కార్డుల ఏరివేత, దేశవ్యాప్తంగా 5.8 కోట్ల కార్డుల తొలగింపు. ఆధార్ ధృవీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్లో గుర్తింపు. 99.8% రేషన్ కార్డులతో ఆధార్ లింకు. 64% మంది లబ్ధిదారులకు కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ఏం చేస్తా ఉన్నాడంటే 5,80,00,000 నకిలీ రేషన్ కార్డులను రద్దు చేస్తున్నాడట. ఓవర్సీస్ స్కీమ్ లో అక్రమాలు, బీఆర్ఎస్ హయాంలో భారీగా స్కామ్ జరిగింది. ఎమ్మెల్యేలు, లీడర్ల బంధువుల పిల్లలకే స్కాలర్షిప్లు, సీఎం సంతకం లేకున్నా శాంక్షన్ లెటర్లు. రిచ్ స్టూడెంట్స్ కే బెనిఫిట్స్ అందేలా ప్లాన్. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అసలు కథ వెలుగులోకి, విచారణ చేపట్టి చెక్కులను పెండింగ్ లో పెట్టిన ప్రభుత్వం అంటూ ఒక వార్త. సో ఇది మంచి కార్యక్రమం. గతంలో జరిగిన అక్రమాలు పెండింగ్ లో పెట్టడం. కానీ తాజాగా ముఖ్యమంత్రి గారు చాలా మంది పేద పిల్లలకు సంబంధించి చాలా మంది రిక్వెస్ట్ పెట్టినాం ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి. దయచేసి వాటిని వెంటనే రిలీజ్ చేస్తే చాలా మందికి మంచి జరుగుతుంది. పిల్లలు రోజు తిరిగిపోతూ ఉన్నారు నా దగ్గరికి, వాళ్ళు పేద వాళ్ళు వచ్చి. నేను కూడా దరఖాస్తు పెట్టిన, దయచేసి విదేశీ స్కాలర్షిప్లు బీసీలకు పెంచండి, బీసీలకు పెంచండి. ఇక త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత. సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సమాన అవకాశాలు. ముఖ్యమంత్రి రేవంత్ సహా కీలక నేతల భేటీ. పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక స్థానిక ఎన్నికలపైన చర్చ జరిగిందట. ఇక నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి 2 రోజుల పర్యటన. రాత్రి కోటి దీపోత్సవానికి హాజరు. రేపు లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొనున్న ప్రెసిడెంట్. త్రిపుర ఎండి సుధాకర్ పై అట్రాసిటీ కేసు నమోదైందంట. ఇక సంస్థ ప్రతినిధులు మరికొందరి పైన దిశ రిపోర్టర్ పై భౌతిక దాడే కారణం అని చెప్పేసి అంటున్నారు. త్రిపుర అంటే ఇది రియల్ ఎస్టేట్ సంస్థ. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిందట. నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. అధికారులు చాలా జాగ్రత్త, ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఎవరిని కూడా, అది ఎక్కడైనా సరే. పట్నం నరేందర్ ఏమైనా ఉగ్రవాద? వాకింగ్ వెళ్ళినప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? పోలీసుల తీరును తప్పబట్టిన హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే క్వాష్ పిటిషన్పై వాదనలు పూర్తి, తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం. సురేష్ వెనుక ఉన్నదెవరు? ఆ 9 రోజులు కదలికలపై నజరేస్తున్నారంట. ఓ పార్టీ కార్యాలయంలో అతన్ని దాచారని జోరుగా ప్రచారం జరుగుతుంది. కస్టడీలోకి తీసుకొని తేల్చేందుకు సిద్ధమైన పోలీసులు కీలక పాత్రదారులపైన నిందితుడిని ప్రశ్నించే అవకాశం అంట. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దాచిరని చెప్పి మనం అంటాం కదా, అంతే దాచినట్టు. కేసీఆర్ అంటే రేవంత్ భయం. ఒక రేవంత్కే కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి భయం కేసీఆర్ అంతే. ఎందుకంటే నరరూప రాక్షసుని అవతారంలో మొత్తం రక్తం దాగిపోయా అప్పులు చేసి. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ జిల్లాకు చెడ్డ పేరట. హామీలు అమలు చేయకుండా కక్ష సాధింపు చర్యలు, రైతులకు న్యాయం చేస్తామంటే రాజీనామాకు సిద్ధం అని చెప్పి హరీష్ రావు అంటున్నాడు. అయ్యా నువ్వు రాజీనామా చేయి, ఈ ఏతులు బంద్ చేసి రాజీనామా చేసి నువ్వు మళ్ళొక్కసారి సిద్దిపేటలో గెలిచి చూపెట్టు అంతే. ఎగ్జామ్స్తో ఏఎంసీ చైర్పర్సన్ ఎంపిక, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కొత్త విధానం. జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మార్కెట్ యార్డ్ చరిత్ర అభినందించిన సీఎం రేవంత్, మంత్రులు. సూపర్ అది. అరే క్వశ్చన్ పేపర్ పంపిస్తానండి, మెసేజ్ పెడితే పంపిస్తాడేమో. ఇక పర్మిషన్ ఒక క్వారీకి నడిచేవి కొత్త 9 అంట.
పర్మిషన్ ఒక క్వారీకి ఉంటే నడిచేవేమో 9, ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటూ పనులు. నిర్వాహకులకు అండగా వివిధ శాఖల ఆఫీసర్లు 300 కోట్ల బగాయి ఎగవేసిన పట్టింపు కరువు. తొగ్గుడెం క్వారీలో గ్రామాల అతలాకుతలం మనుషులు. కమలాకర్ రెడ్డి అని గీడ ఏది పోచంపల్లి దగ్గర క్వారీ ఉంటుంది. 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి. ఆ కమలాకర్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? మంత్రి పొంగులేటి దగ్గరికి పోయి ఒక ఫోటో దిగుతుండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పోయి ఓ ఫోటో దిగి ఎంక్వైరీకి నేనే ఆదేశిస్తే ఇప్పటి వరకు రిపోర్ట్ పంపలే ఆయన. ఎవరు సర్వే వాళ్ళు. నాకు వచ్చింది ఒక రిపోర్ట్ వచ్చింది కానీ ఇంకా ఫిజికల్గా పంపలే. ఆ పంపితే రేపు మండల్లో మాట్లాడితే ఎవడెవడు ఎంత ఎగబెట్టిండు, ఎవడెవడు ఏం చేసాడు, ఆ పైసలను వసూలు చేస్తే సగం దరిద్రం పోతుంది రాష్ట్రానికి. నిజాం షుగర్స్ పై సర్కార్ ఫోకస్. ప్రైవేట్ ఆధీనంలోని కంపెనీ స్వాధీనానికి ప్రణాళిక. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడిపించాలని ఆలోచన. కన్సల్టెంట్గా క్యాపిటల్ ఫార్చ్యూన్ కంపెనీ ఎంపిక. 2025 మార్చిలోగా తుది నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇప్పటికే నిజాం షుగర్స్ రుణముక్తికి 190 కోట్లు చెల్లింపు చేసిరట. నిజాం షుగర్స్ను ఓపెన్ చేస్తా ఉన్నారు చక్రనగర్లో. రష్యాపై మరోసారి ఉక్రెయిన్ క్షిపణి దాడి. ఇక యూకే తయారీ మిసైల్తో అటాక్ చేసిందట. మాస్కో నుంచి ప్రతీకార దాడికి ఛాన్స్. ఇక కీవ్లో యుఎస్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలు ఎంబసీలు మూసేసి. ఇది ఎంత తీట పంచాయతీ అంటే ఇక్కడ ఉక్రెయిన్ వాళ్ళని మీరు మిస్సైల్ వాడుకోర్రి రష్యా అని అమెరికా చెప్పింది. చెప్పంగానే వీళ్ళే మిసైల్ వాడంగానే అమెరికా కూడా తట్టపుట్ట చదువుకొని పోయిండు మళ్ళా. అట్లుంటది అమెరికా పని. దాడి వేయించుండి వెళ్ళిపోయింది, అయిపోయింది, అవతల పడ్డాడు. హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము 2 రోజుల రాష్ట్రంలో పర్యటన. కోటి దీపోత్సవం, లోక్ మంథన్ కార్యక్రమాలకు హాజరు. రాష్ట్రపతి పర్యటన వేళ నగరంలో బందోబస్తు అంట. ప్రభుత్వం తరఫున స్వాగతించనున్న మంత్రి సీతక్క. ఇక పల్లవిలో మిగతా వార్తల్ని కనుక చూస్తే మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్డీఏ హవా తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్. మెజార్టీ సర్వేలు బీజేపీ కూటమికి పట్టం. ఎంవీఏ కూడా గట్టి పోటీ ఇస్తుందన్న విశ్లేషకులు. మహాయుతి కూటమి, మహావికాస్ అఘాడి కూటమి మధ్య హోరాహోరీ. ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ. 2 రాష్ట్రాల్లో 23న కౌంటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. ఇక జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్, ఇటు మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ని మనం చూడొచ్చు. 2 చోట్ల భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక విస్తీర్ణంలో హైదరాబాద్ నంబర్ 1 ఒకటి ఉంటే, ఇక రేవంత్కు మాటలు ఎక్కువ పని తక్కువ. ఆయన కేసీఆర్ భయం పట్టుకుందని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ భయం ఆయనకు కాదు, నీ భయమే మీ మామకు బామ్మడిది పట్టుకుంది. వీడేమో చేస్తట్టు పార్టీనని. త్వరలోనే రాష్ట్రంలో సీఎం మార్పు అని చెప్పి దాసోశ్రవన్ అంటా ఉన్నాడు. కేసీఆర్ జర అసెంబ్లీకి రాసామి, ఎవరి హయాంలో ఏం జరిగిందో తేలుద్దాం. 80,000 పుస్తకాల్లో ఏం చదివావో మాట్లాడదాం. మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు. 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్కటి తక్కువైనా క్షమాపణ చెప్తా అని చెప్పి నిన్న అక్కడ ముఖ్యమంత్రి చెప్పింది. మధ్యాహ్న భోజనం వికటించి ఫుడ్ పాయిజన్. 25 మంది విద్యార్థులకు అస్వస్థత. మాగనూరు పాఠశాలలో ఘటన. ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తా ఉన్నారట. ఇక 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలగింపు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ దమ్ముంటే రాజీనామా చేయి, కొడంగల్ నుంచి మళ్ళీ పోటీ చేసి గెలువు. ఇప్పుడు కొడంగల్ నుంచి కాదు, ఒక పని చేయి. ఇప్పుడు అంటే సీఎం పదవిలో ఆయన బిజీగా ఉన్నాడు, కానీ ఈ నిర్మల్లో రాజీనామా చేయి. ఫస్ట్ నిర్మల్లో రాజీనామా చేయి. ఎందుకంటే కూలిపోతుందని చెప్పినావు కదా, ఏది కూలిపోతా ఉంది, మార్పు వస్తూ ఉందని చెప్పినావు కదా. రూపాయలు 300 కోట్ల భారీ స్కామ్. స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్ పేరుతో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ బడా మోసం. సైబరాబాద్లో బోర్డు తిప్పేసిన సంస్థ. ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ఎండీతో సహా 8 మంది అరెస్ట్ చేసి రిమాండ్కి తరలింపట. 300 కోట్ల భారీ స్కామ్ అయింది. బంగారం 77,000 ఉంది తులం. 77,600. సిల్వర్ 1,00,000. వెండి కిలకు 1,01,000 ఉన్నది. పైన ఈనాడా సారీగా ఈనాడు వార్తలు. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులు 10 నెలల్లో చేసి చూపాం. ఇగో ఈ గ్యాప్ అంతా ఎక్కువ పోతాయి ఈనాడు. ఈ గింతే కంటెంట్. ఆఫ్ స్క్రీన్ కూడా దొరకదు మనకి. 111 ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్దంతం కుట్రలు చేసిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే. వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. రాజన్న ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి. ప్రధాన గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిరట. మహారాష్ట్ర, జార్ఖండ్లలో భాజపా కూటమికే మొగ్గంట. వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. మహాలో 65%, జార్ఖండ్లో మలి దశలో 68% పోలింగ్ అయింది. లారీ ఢీకొని కాళ్ళు నుజ్జు కాపాడమని ప్రాధేయపడినా స్పందించని జనం. ఆసుపత్రికి వెళ్లేలోగా బాధితులు మృతి. అబ్బా ఘోరం. యుద్ధ భయాలు. కీవ్లో అమెరికా మరికొన్ని దేశాల రాయబార కార్యాలయాలు మూత చేసిండ్రట. యాంటీ పర్సనల్
మైన్స్ వినియోగానికి ఉక్రెయిన్కు అనుమతి ఇవ్వనున్న అగ్రరాజ్యం. రష్యాకు మరిన్ని ఉత్తర కొరియా ఆయుధాలు ఇస్తుందట. గట్టిగా గిగ్ వర్కర్ల బిల్లును పటిష్టంగా రూపొందించమని చెప్పి రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు. స్వయం ప్రతిపత్తి వెనుక కోట్ల రూపాయల దందా. JNTUH పరిధిలో 85% అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు వాటిలో 40% కళాశాల గత 3 ఏళ్లలోనే అనుమతి ఇచ్చినట. ఈ క్రమంలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు విచారణ చేయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేసీఆర్ హయాంలో జరగని దందలేదు ఇక అన్నిట్లలో. పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద, ఆయన అరెస్టు తీరుపై హైకోర్టు ఆగ్రహం. యా కేసీఆర్ ఇప్పుడు ఒక చిన్నది పెన్ను పేపర్ ఉంటే రాసి మీద గడదాం. హైకోర్టులో ఏం తీర్పు వస్తుంది అనేది, కోర్టు ఇట్లా మాట్లాడినప్పుడు కోర్టు ఆలోచన విధానం ఎట్లుంటుంది అనేది రాసి పెడదాం. కానీ సరే ఇక అది వదిలే. కేసీఆర్ మొక్క కాదు కల్పవృక్షం, ఆయన్ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎవరు, జస్టిస్ లక్ష్మణ్ గారు బెంచ్. ఆయన్ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండు. ఢిల్లీపై పొగబట్టిందెందుకు, వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని కాపాడుకోలేమా, తాత్కాలిక పరిష్కారాలు తప్ప శాశ్వత చర్యలేవి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత అని చెప్పి ఒక వార్తను చూస్తాను. ఇక నాకు డౌట్గానే ఉంది సార్, గతంలోని సర్వే మనమే గెలుస్తామని చెప్పింది ఎగ్జిట్ పోల్స్. ఏ పార్టీ నమ్మాలి, ఏ పోల్ను నమ్మాలో ఏం కథనో అర్థం కావట్లేదు. త్వరలో మీతో మీ చంద్రబాబు మన్ కీ బాత్ తరహాలో పెడతారంట ఒకటి ప్రోగ్రామ్, సంక్రాంతి నుంచి పెడతారంట. ఇక ఉక్రెయిన్కు యాంటీ పర్సనల్ మైన్లు వస్తూ ఉన్నాయట. మహాయుతిదే మహాపీఠం. సీఎం సభలో జనమేరి. వేములవాడలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 5 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాయ నరసింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్న సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సీఎం మాట్లాడుతుండగానే సభాస్థల నుంచి ప్రజలు వెళ్ళిపోవడం కనిపించింది. సీఎం సభలో జనమే లేరట, మొత్తం ఖాళీ అయిందని ఒక ఫోటో సంపాదించింది అచ్చిటి పెట్టి. ఇవి తొండలు గుడ్డు పెట్టని భూములనే సేకరిస్తున్నామని చెప్పి సీఎం అంటా ఉంటే, ఇవి తొండలు గుడ్లు పెట్టని భూములేనా అని ఒక ఫోటో వేసుకొచ్చింది. పట్నం టెర్రరిస్టా, పార్టీలో అరెస్టా, పోలీసులపై పట్నం సతీమణి కోర్టు ధిక్కరణ పిటిషన్. గతంలో కూడా గిట్నే రాస్తే అయిపోతుండే, అప్పుడు రాయారు. కేటీఆర్ ను జైల్లో పెడతాం, చంద్రమండలంలో ఫిర్యాదు చేసినా అరెస్టు తప్పదు, లగచర్ల భూసేకరణ ఏమైనా ప్రపంచ సమస్యన, రైతుల భూములు తీసుకుంటుంటే అడ్డుకుంటారా సీఎం రేవంత్. ఇక నోటి మాటగా చెప్తే వినొద్దు, మున్ముందు ఇబ్బందుల్లో చిక్కుకోవద్దు, ఏ పన్నైనా నిబంధనల ప్రకారమే చేద్దాం. రహస్య భేటీలో ఐఏఎస్ల నిర్ణయం అంటే ఇటీవల కాలంలో 3వ సమావేశం. అసలు భేటీ కాలేదు, ఉట్టిదే ఇటు రాసుకొస్తుంది. ఇక మాన్కోట సభకు అనుమతి నిరాకరణ, లగచర్ల బాధితుల గిరిజనుల సంఘీభావంపై సర్కార్ కన్నెర్ర, ధర్నాకు అనుమతించని పోలీసులు బగ్గుమన్న బీఆర్ఎస్ అట. బగ్గుమంటారు, అన్ననే కాల్తారు. అర్ధరాత్రి అరాచకం నిజమేనంట. సీఎం నియోజకవర్గంలో రైతులపై ఆంక్షలు కానీ మా ప్రజా కల్పవృక్షం కేసీఆర్, కలుపు మొక్క రేవంత్ రెడ్డి అట. ఈయన తాడి చెట్టు. వికటించిన మధ్యాహ్న భోజనం. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ హయాంలో ఎన్ని వికటిస్తే ఒక్క వార్తలన్న ఫ్రంట్ పేజీలో రాకపోయేది. ఊహానగరి ఏది నీ ఉనికి, 4th సిటీ హద్దులేవి, విస్తీర్ణం ఎంత, సర్వే నెంబర్ లేవి. ఇంకా మేము ఈ బీసీలో ఇది సరి చేయాలి కదా, మీ ధరణి పాపం గడిగేది ఉంది కదా. మరో 2 రైతుల ఆత్మహత్య జరిగిందట. బీసీ బంధు నిధులు వాపస్, 100 కోట్లు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం, జిల్లాల అధికారులకు ఆదేశం, బీసీ సంఘాల ఆగ్రహం. బీసీ బంధు వాపస్ అట. 100 కోట్లు ఈయన కేసీఆర్ అడ పెట్టిపోయినట మూట. అక్రమ కూల్చివేతలపై నష్టపరిహారం కోరవచ్చు అని చెప్పి ఇక ఇవాళ ఏంది ఉలపోతలు పోస్తా ఉన్నది నమస్తే తెలంగాణ పత్రిక. ఉలపోతలే గామి పాపం. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమి గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? బీజేపీ కూటమి గెలుస్తుందని 43% మంది, కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం ఉందని 57% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. దయచేసి మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కులగణనలో మాత్రం ఖచ్చితంగా అందరూ పాల్గొనాల్సిందిగా మీ అందరినీ